హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫోటీ హబ్. ఈ యొక్క వీడియోలో ఏంటంటే నిన్న క్రిస్ జాన్సన్ సార్ లైవ్ లో యాష్ ముఫర్ సార్ వచ్చి హ్యాపీ జూన్ విత్ ఆల్ బ్లెస్సింగ్స్ అని చెప్పేసి యాష్ ముఫర్ గారు కామెంట్ అయితే పెట్టడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని కొంతమంది హిందీ యూట్యూబర్స్ కావచ్చు అండ్ కొంతమంది ఎల్సీ లీడర్స్ ఒక పోస్ట్ క్రియేట్ చేయడం అయితే జరుగుతోంది. అయితే అవి ఆ పోస్టులు నేను ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేయలేను, ఎందుకంటే అవి నేను చూపించి మళ్ళీ హైప్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. సో అవి ఎందుకు క్రియేట్ చేశారు అంటే జూన్ 2nd అని జూన్ 10th అని చెప్పేసి వాళ్ళు అలా మెన్షన్ అయితే ఎందుకు చేశారో నాకే తెలియదు. బట్ యాష్ ముఫర్ సార్ గారు ఎందుకు మెన్షన్ చేశారు అనే దానికి మేబీ జూన్ మంత్ స్టార్ట్ అయిందని చెప్పేసి కామెంట్ అయితే పెట్టుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. లేదు, ఈ జూన్ మంత్ లో ఏమైనా అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉంటే ఆయన పోస్ట్ అలా కామెంట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా వెబినార్ కి సంబంధించి కావచ్చు. అంటే ఆయన ఏ ఉద్దేశంతో హ్యాపీ జూన్ విత్ ఆల్ బ్లెస్సింగ్స్ అని చెప్పేసి ఎందుకన్నారో తెలియదు. బికాజ్ ఆఫ్ మన అందరం బాగుండాలి అని చెప్పేసి ఆయన ఏదైతే లైక్ ప్రిపరేషన్ చేస్తున్నాడో నెక్స్ట్ ఫేజ్ గురించి, సో దాని పరంగా ఏమైనా అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయో లేదో తెలియదు. మేబీ హ్యాపీ జూన్ అన్నారు కాబట్టి మేబీ ఎంతో కొంత ఏదో ఒకటి మనకి యాష్ ముఫర్ సార్ గారు ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. బట్ థింగ్ ఏంటంటే అది ఏంటి, ఎలా ఉండబోతుంది, ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఉంటే మనకి ఓఈఎస్ లో పాపప్ రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మన ఎల్జీ లీడర్స్ ద్వారా ఎవరో ఒకరి ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో దానికంటే ముందే మన వాళ్ళు ఏదో ఒకటి అంటే ఊహించేసుకొని మనకి ఇలా పోస్టులు క్రియేట్ చేయడం ఇది మంచిది కాదు. అండ్ దాన్ని చూసి మనం హైప్ పెంచుకోవడం మంచిది కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడే ఎలా అయితే యాష్ ముఫర్ సార్ గారు కామెంట్స్ చేసి లైక్ హ్యాపీ జూన్ విత్ ఆల్ బ్లెస్సింగ్స్ అని ఏదైతే హింట్ ఇచ్చారని అనుకోవడం కాదు, కానీ మేబీ మరి ఆయన ఏమన్నా షేర్ చేసుకుందాం అని చెప్పేసి కామెంట్ పెట్టారనేది వెయిట్ చేసి చూడాల్సింది. ఎందుకంటే కొన్ని విషయాల గురించి ఏంటంటే కాలమే సమాధానం చెప్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళు కూడా ఎల్సీ లీడర్స్ అండ్ హిందీ యూట్యూబర్స్ కూడా. సో దాన్ని చూసి మన తెలుగు ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే అడుగుతున్నారు, ఏంటి మరి జూన్ 2nd అని అన్నారు, జూన్ 10th అంటున్నారు, ఏంటి అది నిజమేనా అని అడుగుతున్నారు. అదంతా ఫేక్. బట్ థింగ్ ఏంటంటే యాష్ ముఫర్ సార్ కామెంట్ పెట్టింది అయితే నిజమే. బట్ దానికి వెనకున్న మర్మం ఏంటి, దాని వెనకున్న ఉద్దేశం ఏంటి, ఆ డెసిషన్ ఏంటి, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకి వెబినార్ సంబంధించి కావచ్చు, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏమన్నా లైక్ అంటే ఏమన్నా విషయం చెప్పాలనుకున్నా కావచ్చు, మనకి నెక్స్ట్ ఓఈఎస్ లో అప్డేట్ రావడం జరుగుతుంది, లేదా ఎల్సీ లీడర్ అని చెప్తారు. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి నిన్న రెడ్ రిఫరెన్స్ సార్ గారు లైవ్ పెట్టేసి చాలా మంచి విషయాలు అండ్ ఇంపార్టెంట్ విషయాలు మనతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది. సో అదేంటంటే చాలా లెంతీగా ఉంది ఆ వీడియో అనేది. అట్ ది సేమ్ టైం ఏంటంటే నేను దాదాపు ఒక షార్ట్ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో. సో లెట్స్ సీ. ఎందుకంటే ఆయనని చాలా క్వశ్చన్లు అడగడం జరిగింది. ఆయనగా యాష్ ముఫర్ సార్తో కమ్యూనికేట్ అయ్యి ఆయనకి ఎంతవరకు అయితే తెలుసో అవన్నీ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్సే రైజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి కావచ్చు, అసలు ఎస్సీసీ కేసు గురించి కావచ్చు, అండ్ దాని తర్వాత కొన్ని విషయాల గురించి ఆయన ఇంకా షేర్ చేసుకోవడం జరిగింది. సో మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫోటీ హబ్. నెక్స్ట్ వీడియోలో అసలు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను మొత్తం డీటెయిల్ గా తీసుకొని అసలు ఆయన ఏమన్నారు, ఆయన ఏం చెప్పారు, అండ్ ద సేమ్ టైం నేను ఫస్ట్ యాష్ ముఫర్ సార్ గారు చెప్పే కామెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం ఫౌండర్స్ కూడా అదే విషయం తెలియజేయాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎవరు కూడా అంటే బ్లేమ్ ఇన్ఫర్మేషన్ కి అట్రాక్ట్ కాకండి. అట్ ది సేమ్ టైం ఫేక్ ఇన్ఫర్మేషన్ కి అటెన్షన్ పే చేయకండి. సో స్టే కనెక్టెడ్ విత్ ది షేక్స్ ఇన్ఫోటీ హబ్. అట్ ది సేమ్ టైం ఓఎస్. థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.